పౌలు గారు మాట్లాడుతున్నారు. గలతీయుల సంఘానికి పత్రిక రాస్తూ అనే విధంగా తెలియజేస్తారు. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి, క్రీస్తులో ఉంటున్న వారికి, క్రీస్తునందున్న వారికి, యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేదు, నేనెవరో వారికి తెలియదు. వారికి ఒకటి మాత్రము తెలుసు, తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును. వారికి నా గురించి ఒకటి తెలుసు, పూర్వమందు మరి నేను పాడు చేసిన మతము, నేను ఆ మతాన్ని, ఆ విశ్వాసులను ఏ విధంగా నేను పాడు చేశాను. అవును, పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి క్రీస్తును ప్రకటిస్తున్న అందరినీ ఆయన చెరసాలలో వేయించాడు, హింసించాడు, కొట్టాడు, దూషించాడు, అనేక రీతిలుగా అవమానపరిచాడు. అప్పుడు తను సౌలుగా ఉంటున్నారు, ఒక అధికారిగా ఉంటున్నారు. తనకు అధికారం ఉంది. ఆ అధికారం ద్వారా ఆయనకు దేవుడు అంటే తెలియనప్పుడు అనేకులను, ఆ మతమును, ఆ విశ్వాసులను ఆయన చెదరగొట్టాడు, చెరసాల్లో వేయించాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? ఆ మతమును ఆయన ప్రకటించుచున్నాడని సంగతి విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. అవును, నన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. చూడండి, పౌలు గారిని బట్టి మరి యూదయ సంఘం వారు ఎంతగా మరి దేవుని యందు వారు సంతోషించారు. పౌలు గారిని బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారు. మనల్ని బట్టి దేవుడు ఎంత మట్టుకు మహిమపరచబడుతున్నాడు, మనం ఎంత మట్టుకు దేవుణ్ణి ప్రకటించేవారిగా ఉంటున్నాం, దేవుని నామమునకు మహిమ ఘనత తెచ్చేవారిగా ఉంటున్నాం. మనం మనుషులను ప్రకటించేవారిగా మాత్రం ఉంటున్నాం. దేవుని ప్రకటించడం తక్కువ, మనుషులను ప్రకటించడం ఎక్కువ, మనలను ప్రకటన చేసుకోవడం మరీ ఎక్కువ. పౌలు గారి సాక్ష్యం, యూదయ సంఘముల వారి సంతోషం, పౌలు గారి గురించి వారు సాక్షులు మారారు. ఆయన గురించి వారు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని వారు మహిమపరిచారు అంటే పౌలు గారి ద్వారా వారు దేవుణ్ణి మహిమపరిచారు.